నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హైదరాబాద్లో ముఫ్తీ సల్మాన్ హజారీ ఈ సమావేశానికి అనుమతి ఇవ్వద్దు అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు విహెచ్పి ఫిర్యాదు చేసింది. అసలు ఎవరైనా ఎందుకు ఈ ముఫ్తీ సల్మాన్ హజారీ సమావేశానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది విహెచ్పి అంటే, ఇస్లామిక్ మతోన్మాద శక్తులకు హైదరాబాద్ను కేంద్రంగా మార్చడానికే ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది అనేది విహెచ్పి వాదన. ఈయనకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా అనేక వార్తలు హల్చల్ అవుతున్నాయి. నేను ఒక చూపిస్తాను, మీకు కనిపిస్తోంది కదా, ఈయనే ముఫ్తీ హజారీ ఈ రోజే హైదరాబాద్కి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఆపాలి అంటూ ఇప్పటికే విహెచ్పి పోలీస్ కమిషనర్కి అయితే లేఖ పంపించింది. ఇలాంటి వాటిలకు సంబంధించిన ఉపన్యాసాలను లేకపోతే ఇలాంటి వాళ్ళకు సంబంధించిన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు తెలంగాణకు ఉంది. అది ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటికే ఓల్డ్ సిటీ ఏరియాలో దేశంలో ఎక్కడ కానీ ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఏమంటారు సెర్చ్ ఆపరేషన్స్ జరిగినా దాని మూలాలు మనకు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఇక్కడున్న యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో దేవాలయాల మీద దాడులు జరగడం, దేవి విగ్రహాల మీద దాడులు జరగడం కూడా చూస్తున్నాము. దీనికి కారణం ఏంటి అంటే, నిందితుల విషయంలో కొన్నిసార్లు మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. కొన్ని మాటలకు ప్రలోభాలకయ్యి యువత తప్పుదోవ పడుతుంది అని, అలాంటి మాటలతో యువతను మతోన్మాదులుగా మార్చడంలో ఈయన చాలా పెద్ద దిట్ట సల్మాన్ హజారీ. అంతేకాదు ఈయనను హిందువులను కుక్కలు అని కూడా సంబోధిస్తూ ఉంటాడు. ఇక ఇస్లామిక్ కాని వాళ్ళంతా కాపీర్లు అంటూ ఆ కాపీర్లకు సంబంధించి ఏం చేయాలి, ఏంటి, అల్లా తప్ప లేడు, ఇలా అంటే దేశం కంటే కూడా మతం ముఖ్యము అంటూ యువతను పాడు చేసే వ్యక్తి ఈ సల్మాన్ హజారీ. హిందువులపై విద్వేష ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. పలు రాష్ట్రాల్లో ఈయన మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి క్రిమినల్ కేసులు అంటే మతోన్మాద వ్యాఖ్యలను చేస్తూ మతోన్మాదులుగా యువతను రెచ్చగొడుతూ విద్వేషపూరితమైన ప్రసంగం ద్వారా దేశం యొక్క ఔన్నత్యానికి లేకపోతే దేశంలో అంతర్గతంగా గొడవలు జరగడానికి కారణమవుతూ అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఇతడిని ఎంఐఎం సపోర్ట్తో ఈరోజు హైదరాబాద్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇలాంటి మతోన్మాదులకు ఎంఐఎం ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ అర్థం కాని విషయం. యాజ్ యూజువల్ ఏముంది, ఎంఐఎం అంటేనే ఒక మతానికి సంబంధించిన పార్టీ. ఇలాంటి మతోన్మాదులను కాకపోతే ఎవరిని వీళ్ళు ఆహ్వానిస్తారు అంటే అందులో కూడా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. మరాజ్ ఉన్ నబీ సదస్సు కోసం జనవరి 27న హైదరాబాద్కు వస్తున్నాడు. అంటే ఈ రోజే హజారీని ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ అడుగు పెట్టనివ్వద్దు. గుజరాత్ ఏటీఎస్ ద్వారా అరెస్ట్ అయి పాసా కింద జైలు పాలై బయటకు వచ్చిన హజారీకి తెలంగాణలో మద్దతునిస్తుంది ఎంఐఎం. ఏటీఎస్ ద్వారా గుజరాత్లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఏమైనా కూడా హిందువులపై విద్వేష ప్రసంగాలు చేయడంతో పాటు యువతను పక్కదోవ పట్టిస్తూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడుతూ ఇక్కడ ప్రసంగం చేయడానికి వస్తున్న సల్మాన్ హజారీని అడ్డుకోవాల్సిన ప్రయత్నం ఎంతైనా ఉంది అని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఆపారా, ఈ సమావేశం కొనసాగుతుందా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొక విషయం కూడా ఉంది. వక్ఫ్కు సంబంధించి పార్లమెంట్ ఇప్పుడు జరగబోయే మరొక 4-5 రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. వర్క్లో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు 500 పేజీల రిపోర్టును కూడా తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముస్లింస్లో కూడా చాలా మంది వర్క్లో ప్రక్షాళన జరగాలి అని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల వర్క్ బోర్డుకి ఆస్తులుంటే ఒక్క తెలంగాణలోనే 5 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఇదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో మల్కాజ్గిరి, మేడిపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే 20 కాలనీలతో సహా వర్క్ భూములు అంటూ 20,000 ఇండ్లపై వర్క్ డేగ కన్నేసింది. మరో పక్క నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వర్క్కి సంబంధించి ఏదైనా జరిగితే ఊరుకునేది లేదు, పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి, ధర్నాలు అవుతాయి అని చెప్పి ముందస్తుగానే బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి టైంలో హైదరాబాద్లో ఇలాంటి ఒక మతోన్మాది హిందువులపై విద్వేష ప్రసంగం చేసే వ్యక్తికి సంబంధించి ప్రసంగాలను ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు కూడా సమంజసం కాదు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిన్ననే చేయాలి దీనికి సంబంధించిన వీడియో, బట్ కొంత నెట్ ఇష్యూ లేకపోతే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో చేయలేకపోయాము. ఎవరైనా సరే దేశానికి దేశ హితానికి అడ్డంకిగా ఉంటూ
మత విద్వేషాలను రెచ్చగొడుతూ యువతను పక్కదారి పట్టిస్తూ తన మతాన్ని గౌరవించుకుంటూ పరాయి మతాన్ని గౌరవించాలి అనేది మన సాంప్రదాయం. కానీ తన మతం తప్ప పరాయి మతం మొత్తం కాపీర్లు అనే విధంగా కుక్కలతోటి హిందూ ద్వేషులుగా ముస్లింల యువతను ముఖ్యంగా తయారు చేస్తూ తమ ప్రసంగాల ద్వారా ఉన్న జైలు పాలైన ఇలాంటి వ్యక్తులను ఎంఐఎం మద్దతిస్తోంది. ఇలాంటి వ్యక్తి హైదరాబాద్కు వచ్చి ఒక ప్రసంగం చేస్తున్నాడు అంటే మాత్రం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విహెచ్పి దీనికి సంబంధించి అయితే కంప్లైంట్ ఇచ్చింది. మరి ఆ కంప్లైంట్ని పోలీసులు తీసుకున్నారు. మరి దీన్ని ఏం చేస్తున్నారు, ఆ అటాచ్ కాపీ కూడా ఉంది మన దగ్గర. మరి పోలీసులు ఈ సభను అడ్డుకుంటున్నారా, ఆపేస్తున్నారా అనేది అయితే ఇప్పటిదాకా మాత్రం మళ్ళీ ఎలాంటి ప్రెస్ మీట్ అయితే రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠను రేపుతున్నా. ఇలాంటి వాళ్ళ విషయంలో పర్మిషన్స్ ఇచ్చి గతంలో కూడా కేసీఆర్ పాలనలో కూడా చూసాం మనం, రాముడి మీద కామెడీ జోక్స్ వేసేవాడిని ఇక్కడికి పిలవద్దు అంటే 1500 మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టి మరీ పిలిపించి రాముడికి సంబంధించి అవహేళన చేసిన ఒక కామెడీ షోని నిర్వహించారు. అంటే హిందువుల మనోభావాలతో సంబంధం లేదు, హిందువులను కుక్కలన్నా పర్వాలేదు, హిందూ దేవతలను తిట్టినా పర్లేదు, మేం చేయాలనుకుంది చేస్తామని ఆలోచించే ప్రభుత్వాలు నాయకులు ఉన్నంతకాలం కూడా ఇలాంటి మతోన్మాదులు పేటరేగిపోతూ ఉంటారు. చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటికి సంబంధించి చెక్ పడాలి అంటే ప్రజల్లో అవగాహన రావాలి. ఏ కులమైనా ఏ మతమైనా మేమంతా భారతీయులుగా కలిసిగట్టుగా ఉంటాం. కాదు మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ పరాయి కులాలకు సంబంధించిన వాళ్ళను కుక్కలను, పనికిరానోళ్లను, లేకపోతే కాపీర్లను మాట్లాడే వాళ్ళను ముందుగా మేమే మా మతంలో నుంచి బయటకు వచ్చి బహిష్కరిస్తాం. అప్పుడు నిజంగా దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని ప్రయత్నం చేసే కుహానా శక్తులు కానీ, ఇలాంటి కుహానా మతోన్మాదులు కానీ మనుగడ సాగించడం కష్టమవుతుంది. ఈ చైతన్యం ప్రజల్లోనే రావాలి. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది చూడాలి. పోలీసులు ఎలాంటి తీసుకుంటారనేది. ఏదేమైనా ఇలాంటి వాటికి పోలీసులు కానీ అటు గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు కూడా శ్రేయస్కరం కాదు. మీరేమంటారు? ఇలాంటి వాళ్ళు నిజంగా కూడా ప్రసంగం ఇచ్చే ఒక గొప్ప వ్యక్తుల? మరి ఇలా మత ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళను గొప్ప వ్యక్తులుగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు ఏమంటారు పొలిటికల్ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. దాంతోపాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనేది ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి. జై హింద్, జై భారత్.